ఇప్పుడు మీ ఉభయులు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా ఊవనండి. శుభం. ఒరే శంకరం, ఈ తాంబూలం అటు తీసుకోండి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇవ్వండి. ఒక్కసారి పల్లె పెట్టుకోండి. ముహూర్తాలు పెట్టుకుందాం. సమ్మతమేనా? సమ్మతమే. శుభం. లేవండి. కూర్చోండి. అయ్యా మేము ఉంటాం. నమస్కారం. టాటా బిర్లా అంబానీ. ఎవరన్నా వాళ్ళు? కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు. ఆగండి. నన్ను అడగకుండా ఇప్పుడు ఎవరు కుదరచమన్నారు? ఏంట్రా నీకు చెప్పి చేసేది? నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా? తోడ పుట్టినాకైతే సీమంతం చేయడానికి టైం లేదు నీకు. నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను? అందుకే నా ఊపిరుండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో. ఒరే గిరి, మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గానీ ఇదిగో వచ్చే నెల 28వ తారీఖే మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయింది. మంచి సంబంధం. ఓ ₹1,00,000 కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాడు. ₹1,00,000? ఆ మాత్రం ఇవ్వాల్సిందే. నువ్వు కూడా ఆయనతో చేరి తాళం వేసావా? అది కాదురా. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ ₹1,00,000 కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు. తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశాను. ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా? కనీసం ఇదేనా సుఖపడుతుందని ₹1,00,000 కట్టానికి ఒప్పుకున్నాను. నీ పాటి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? 30,000కి మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. రాయ్, నువ్వెవడరా ఇవ్వడానికి? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది, అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. చేస్తావు. ఎందుకు చేయవు? ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. నీకెంత ధైర్యరా? నీకేమన్నా ప్రయోగాలు వచ్చిందో ఏమిటి? చేయిద్దాము. ఏ వంకర శాస్త్రి, ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా బయటికి పో. కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకుని కూర్చుంటుంటే పెద్ద ఈయనేంటండి రక్కలేస్తున్నాడు. అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప. బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా. ఆ ఎమ్మెల్యే కూతురుని పెళ్లి చేసుకున్నావు, నీ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నావు. రే వంకర శాస్త్రి, ఇంకా నా కళ్ళ ముందు కనిపించావో దెబ్బలు తింటావు. పోరా బయటికి. అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ వీరికి చేయిస్తావా? నన్నే కొడతావా? ఈ క్షణం నుంచి ఇల్లు నాది. పో బయటికి. నాన్న మీద ఇంకొకసారి చేయొద్దని మర్యాద దక్కదు. నా ఇంట్లో ఉంటూ నన్నే బయటకి ఎట్టుతావురా? ఇది నీ ఇల్లా? ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది. పో బయటికి. దుర్మార్గుడా, నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను రా. నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? బడి పో. మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు. ఉన్నాడు. మీ అక్కలు చెల్లి వచ్చారు, బయట నిలబడ్డారు. చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు. చూసుకుందాం రా.